యేసు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనందరి చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్ తెలుసా, ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. కొన్ని శతాబ్దాలపాటు సాగిన అలుపెరుగని శ్రమ, ఎన్నో త్యాగాలు, అన్నింటికీ మించి అద్భుతమైన దైవ సంకల్పనానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. రండి, ఈరోజు ఆ సుదీర్ఘ ప్రయాణం వెనుక ఉన్న కథలోకి వెళ్దాం. అవును, ఈ ప్రయాణం కేవలం విజయాలతో నిండినది కాదు. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో వైఫల్యాలు, కొన్నిసార్లు తీవ్రమైన నిరాశలు కూడా ఎదురయ్యాయి. ఈరోజు మన చేతిలో ఉన్న ఈ దైవవాక్యం వెనుకొన్న ఆ పోరాటాన్ని, ఆ కథను కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన కథ సరిగ్గా 1720లలో మొదలవుతుంది. ఈ గొప్ప ప్రయాణానికి తొలి అడుగు వేసింది ఒక జర్మన్ మిషనరీ. ఆయన పేరు బెంజమిన్ షుల్ట్జ్. ఒక విషయమేంటంటే, ఆయనే తెలుగు భాషను నేర్చుకున్న మొట్టమొదటి విదేశీ మిషనరీ. ఆయన సాధించింది ఎంత అద్భుతమో ఒక్కసారి ఆలోచించండి. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే, అంటే